బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా అంకుసాపూర్లో సినిమా రేంజ్లో మర్డర్ స్కెచ్ జరిగింది. బావమరిది కుటుంబాన్ని అంతం చేయడానికి సొంత బావ పన్నాగం పన్నాడు. ఆస్తి కోసం బావమరిది కుటుంబాన్ని అంతం చేయాలని సుపారీ ఇచ్చి 4 వ్యక్తులను పంపాడు. చంపడానికి రెక్కి నిర్వహిస్తున్న 4 గ్రామస్తులు పట్టుకున్నారు. దీంతో అసలు విషయం చెప్పారు దుండగులు. అంకుశాపూర్కి చెందిన లావణ్యకి శ్రీనివాస్తో 2009లో వివాహం జరిగింది. వివాహ సమయంలో 1 ఎకరం భూమిని కట్నంగా ఇచ్చారు. 2020లో శ్రీనివాస్ లావణ్య దంపతులు బావమరిది ఈశ్వర్ ఇంటికి వచ్చి ఇంకా ఆస్తి కావాలని గొడవ చేశారు. కుటుంబాన్ని చంపాలని సుపారీ ఇచ్చి ఇంటి ఫోటోలు, కుటుంబ సభ్యుల ఫోటోలు గ్యాంగ్కిచ్చి పంపించాడు శ్రీనివాస్. ఈశ్వర్ ఇంటి ప్రాంతంలో రెక్కి నిర్వహిస్తున్న 4పై అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మరికొంతమంది గ్రామస్తులతో కలిసి పెట్టుకున్నారు. గట్టిగా మందలించడంతో అసలు విషయం ఒప్పుకున్నారు. బావ శ్రీనివాస్, సోదరి లావణ్యలతో పాటు 4 సుపారీ గ్యాంగుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈశ్వర్. 4 నిందితులను, శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మేడ్చల్ పరిధిలోని గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంకుశాపూర్ లో జరిగినటువంటి ఈ ఘటన చూసుకున్నట్లయితే ఆస్తి కోసం స్వయాన బావమరిది కుటుంబాన్ని అంతం చేయడానికి 4 కిరాయి వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు బావమరిది కుటుంబాన్ని మొత్తానికే అంతం చేయాలని చెప్పేసి కూడా ఆ బావ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈశ్వర్ బావమరిదిని మొత్తానికే చంపేయాలన్నటువంటి ఏదైతే ల్యాండ్ ఇచ్చారో కట్నం కింద 1 ఎకరం భూమి ఇచ్చారు. లావణ్యను శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నప్పుడు అయితే ఆ పెళ్లి చేసుకుని 2009లో ఈ కట్నం కింద ఇచ్చినటువంటి ఎకరా భూమితో పాటు ఈశ్వర్కు ఉన్నటువంటి మిగతా ఆస్తిని కూడా కొట్టేయాలనేటువంటి దురుద్బుద్ధితోనే, దురాశతోనే ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. లక్కీగా ఎవరికి ఏమీ జరగలేదు. ఆ యొక్క అంకుశాపూర్ లో ఈ 4 వ్యక్తులు మొత్తం రెక్కి నిర్వహిస్తుండగా టోలీ చౌకీ ప్రాంతానికి చెందినటువంటి ఈ 4 వ్యక్తులుగా పోలీసులు అయితే గుర్తించారు. అందులో వాళ్ళు బాబా షేక్ సాహిబ్, అలాగే ఎండి ఇస్రాన్, అబ్బు, అలాగే ఎండి సల్మాన్ అనేటువంటి వ్యక్తులుగా కూడా గుర్తించారు. ఇందులో 18 సంవత్సరాలకు చెందినటువంటి 18 సంవత్సరాల వయసున్న 2 వ్యక్తులు, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే శ్రీనివాస్, ఈశ్వర్ ఇంటి ఫోటోని, అలాగే ఈశ్వర్ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పిల్లలకు సంబంధించిన అన్ని ఫోటోలు కూడా ఇచ్చి ఈ ఇంట్లోనే వాళ్ళు ఉంటారు అని చెప్పి అన్ని డీటెయిల్స్ చెప్పి అంకుశాపూర్ లో శ్రీనివాస్ వాళ్ళని వదిలేసినట్టుగా తెలుస్తోంది. అయితే అనంతరం ఈ గ్యాంగ్ అంతా కూడా అంకుశాపూర్ అంతా తిరుగుతూ చివరికి ఈశ్వర్ ఇంటికి చేరుకున్నారు. ఈశ్వర్ ఇంటి చుట్టుపక్కల కూడా రెక్కి నిర్వహిస్తూ ఈశ్వర్ ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు, ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు పక్కన ఉన్నటువంటి వాళ్ళకు. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్, లోకల్లో పనిచేస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ మరికొంతమందితోని ఆ 4 పట్టుకొని, మరికొంతమందితో కలిసి కూడా ఆ 4 పట్టుకొని విచారించగా, గట్టిగా మందలించగా ఈ మొత్తం తంత అయితే బయటపడింది. శ్రీనివాస్ డబ్బులు ఇచ్చి, సుపారీ ఇచ్చి ఈశ్వర్ ను అంతమొందించేటువంటి ప్లాన్ మొత్తం రచించినట్లుగా కూడా 4 వ్యక్తులు అటు గ్రామస్తులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు అయితే ఈ 4 నిందితులతో పాటు అటు లావణ్యను, అలాగే శ్రీనివాస్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. రేఖ అయితే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తా ఉన్నారు. నేడు వీళ్ళని రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.